2025 జనవరి 1 నుంచి నవంబర్ వరకు ఒక్క అట్రాసిటీ కేసు కూడా నమోదు కాని జిల్లాగా పార్వతీపురం ఉండడం గర్వకారణమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పేర్కొన్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగం, అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, మీడియాను అభినందిస్తున్నట్లు వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై జిల్లా అధికారులతో కమిషన్ చైర్మన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదబండిపల్లి గ్రామంలో దాదాపు 24 మంది దళిత రైతులకు సంబంధించినటువంటి భూమికి ఎటువంటి డాక్యుమెంట్లు లేనప్పటికీ యజమానులుగా చెప్పుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దానిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి అక్కడ నివసించే దళితులకు న్యాయ సహాయం అందించాలని కలెక్టర్ని కోరినట్లు తెలిపారు. జిల్లాలో ఇతర సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయని, జిల్లాలో సమగ్రంగా అన్ని శాఖలు ప్రతి లబ్ధిదారుడి ఎంపికలో దళితులకు సంబంధించిన 15% రిజర్వేషన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దళితులకు సంక్షేమం, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో 15% రిజర్వేషన్ పక్కాగా అమలు చేయమని ఆదేశించడం జరిగిందన్నారు. ఇటీవల జీవో నెంబర్ 19 వచ్చిందని, దాన్ని అనుసరించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కమిషనర్ చైర్మన్ కార్యదర్శి రాములు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కమిషన్ పర్యటన అనేది జరుగుతూ ఉంది. ఈ పర్యటనలో భాగంగా కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ చేయటం, సమర్థులైనటువంటి అధికారులు ఈ జిల్లాకు రావటం వరంగా కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాం. దాంతోపాటుగా జనవరి 1 నుంచి నవంబర్ వరకు ఒక్క అట్రాసిటీ కూడా నమోదు కాని జిల్లాగా ఈ జిల్లా ఉండటం అనేది అధికారుల్ని, ప్రజల్ని, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. దాంతోపాటు మీడియాని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాస్తవాలు వెలుగు తీసే సమయంలో మీ దృష్టికి ఏదైనా అట్రాసిటీస్ వచ్చినా కూడా అవి తెలియజేయండి. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకునే విధంగా ఉంటాం. దాంతోపాటుగా ఈ జిల్లాలో ఇందాక పెదబండపల్లి అనే ఒక విలేజ్ వెళ్ళాం. ఆ విలేజ్లో దాదాపుగా 24 మంది దళిత రైతులకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఓనర్స్ పేరు మీదుగా వచ్చారో వాళ్ళ దగ్గర ఎటువంటి కాగితాలు లేనప్పటికీ, ఎటువంటి డాక్యుమెంట్స్ లేనప్పటికీ వచ్చారు. దాని మీద కూడా కలెక్టర్ గారిని ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి న్యాయ సహాయం కూడా లేనందువల్ల అవతల ఏదో డిగ్రీ పొందినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అది వాస్తవం కాదు. ఎందుకంటే దాదాపుగా 2020 వరకు కూడా పొజిషన్లో ఉన్న వాళ్ళు కాదని, ఇప్పుడు ఎవరో కొత్తగా మాకు పొజిషన్ ఉంది అనేసి వీళ్ళందరినీ కోర్టు ద్వారా తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం కూడా ఈ జిల్లాలో చూసాం. వాళ్ళకి కొంచెం ప్రత్యేక దృష్టి తీసుకోమని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. దాంతో పాటుగా ఇష్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ జిల్లాలో సమగ్రంగా అన్ని శాఖలు కూడా ప్రతి లబ్ధిదారుడి ఎంపికలో దళితులకు సంబంధించినటువంటి 15% రిజర్వేషన్ని అమలు చేయమని ఆదేశించడం జరిగింది. ఎక్కడా కూడా డీవియేషన్ అనేది రాకూడదు. వెల్ఫేర్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, అదేవిధంగా ఇతర అంశాల్లో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఈ రిజర్వేషన్కు సంబంధించి 15% ఎక్కడా కూడా తక్కువ కాకుండా అమలు చేయమని చెప్పాం. దాంతోపాటుగా జీవో నెంబర్ 19 ఒకటి ఈ మధ్యకాలంలో వచ్చింది. ఆ జీవో నెంబర్ 19 అనుసరించి కూడా దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అధికారులకు తెలియజేయడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా మళ్ళీ ఇంకోసారి అధికారులతో మాట్లాడి ఆయన కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఇతర కానీ వాళ్ళకి కావాల్సిన సందేశాన్ని, వాళ్ళకి కావాల్సినటువంటి మార్గనిర్దేశత్వాన్ని ఇస్తారు. దాంతో పాటుగా మనం ఈ జిల్లాలో చూసినప్పుడు రైతాంగానికి సంబంధించి హార్టికల్చర్ కానీ, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి కానీ, బోర్వెల్స్ సంబంధించి కానీ చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా నా దృష్టికి వచ్చినవన్నీ కూడా ఇక్కడ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయటం, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం, ఇమీడియట్ గా ఆ దళిత రైతులకు సంబంధించి కానీ, దళితులకు సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా క్లోజ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్మశాన భూమికి సంబంధించినటువంటి రిపోర్ట్ నేను ఇక్కడ చూశాను. దానిలో ఏంటంటే దాదాపుగా 97% దళితులకి శ్మశాన భూమి ఉంది. ఇక మిగతా కొన్ని 3% ఏదైతే ఉందో అదే కాకుండా అదనంగా కావాల్సి వచ్చినా కానీ డిఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ కానీ, కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం అవి కూడా సేకరించుకొని ఆ సేకరించినటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి మళ్ళీ అవసరమైన వాటికి ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీని తీసుకొని ఆ శ్మశాన భూములు ఏర్పాటు చేయడం అనేది కూడా జరుగుద్ది. అదేవిధంగా ఈరోజు హాస్టల్స్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోమని అధికారులను కోరుతా ఉన్నా.
హాస్టల్స్ అన్నీ కూడా, ఎందుకంటే నిన్న విజయనగరం జిల్లాలో 2 హాస్టల్స్ చూసాం, 2 బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రోజు కూడా కొన్ని హాస్టల్స్ చూస్తాం. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, పిల్లలకు విద్య ద్వారా వివక్షత లేకుండా చేయడం అనేది కమిషన్ ప్రథమ దృష్టిగా మేము తీసుకున్నాం. ఎందుకంటే వివక్షత అనేది పాఠశాల స్థాయిలోనే రూపుమాపాలంటే వివక్షత లేని విద్యను వాళ్ళకి అందించగలగాలి. వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందుతా ఉన్నాయి, అవి కూడా పరిశీలిస్తాం. దయచేసి మీ దగ్గర కూడా ఏదైనా మీ దృష్టికి వచ్చినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు తెలియజేయండి. వాటిని కూడా నేను పిటిషన్గా తీసుకొని సంబంధిత అధికారుల్ని తగు చర్యల కోసం ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.